హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజైతే చాక్లెట్ కూల్ కేక్ అయితే చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి. ఏంటి ఊక కేక్ కేక్ అంటున్నారు కదా, ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి. న్యూ ఇయర్ దగ్గరలో ఉంది కాబట్టి కేక్స్, కూల్ కేక్స్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కేక్ చేయడం. సరే సింపుల్గా ఎలా చేసేయాలో చూసేయండి. నేను బేటర్ కొన్నాగా ఉచ్చులు ఎన్నిసార్లు వేస్తున్నా చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఎక్కువ ఎగ్స్ అయితే తీసేసుకోవట్లేదు, కొంచెమే వేస్తున్నాను. ఒక 2 ఎగ్స్ అయితే తీసేసుకొని మంచిగా బీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బీటర్ అయితే మంచిగా పనిచేస్తుంది. షుగర్ అయితే వేసేసుకొని ఇంకా మంచిగా బీట్ చేసేసుకొని ఒక 10 to 15 minutes ఈజీగా మంచిగా బేక్ చేసేసుకొని, ఎందుకంటే ఫ్లఫీగా రావాలి అంటే కేక్ కొంచెం ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక బీట్ చేసేసుకుని కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే వేసేయండి. నేనైతే స్కిప్ అయిపోయింది, నేనైతే లాస్ట్ వేసినట్లున్నా. మీరు వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇక మిక్స్ చేసేసుకొని మంచిగా బీట్ ఒక 10 to 15 minutes అయ్యేదాకా ఉంచేసుకొని తర్వాత మైదా పిండి కొలుతుంది. ఒక కప్పు మైదా పిండి తీసేసుకోండి. ఒక కప్పు మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఇక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం ఇంచ్ ఆఫ్ బేకింగ్ సాల్ట్ తీసేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మంచిగా అయితే ఇక మిక్స్ చేసేసుకోండి. ఒకటే రొటేషన్లో తిప్పుకోండి. మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. మిక్స్ చేసుకొని మీకు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు, నాకు కొంచెం గట్టిగా అనిపించింది, పాలు అయితే పోసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా కొంచెం అయితే వేసేసుకొని మంచిగా అయితే పెట్టేసుకున్నాను. వేసుకొని ఇక మనం బేక్ చేసుకున్న కేక్ బేక్ చేసుకుంటాం కదా, ఆ బౌల్కి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మైదా పిండి అయితే స్ప్రెడ్ చేసేసుకొని ఇక అందులో నేను చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ని కూడా మెల్ట్ చేసేసుకొని కొంచెం క్రీమ్ అయితే కేక్లో వేసేసుకున్నాను. తర్వాత అయితే కేక్ బౌల్లో వేసేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టేసుకోవడమేనండి. ఇక పెట్టేసుకొని ఇది కూడా అంతే, నాకు 35 to 40 minutes అయితే ఈజీగా పట్టేసింది. ఇక పట్టేసింది. ఈ లోపల అయితే నేనైతే మొన్న విప్పింగ్ క్రీమ్ మంచిగా రాలేదని చెప్పా కదా, నేనైతే ఇప్పుడు వేరే విప్పింగ్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది కూడా 100 grams విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసేసుకున్నాను. కొంచెం పాలు దీనికి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. నాకైతే భయం వేసింది ఎక్కువైపోద్దేమో అని. లేదు, మనం బీట్ చేసే కొద్ది కొంచెం గట్టిగా అయిపోతుంది. మంచిగా ఒక 10 to 15 minutes అయితే ఈజీగా మనం బీట్ చేసుకుంటూనే ఉండాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, చాలా చూడండి, అట్లా పడిపోకూడదు, ఇట్లా ఉండాలి గట్టిగా. ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ లోపల అయితే కేక్ చల్లారిపోయింది. ఇక లేయర్ లెక్క కట్ చేసేసుకున్నాను. నేనైతే 3 layers లెక్క కట్ చేసేసుకున్నాను. ఇక మనం ముందుగానే షుగర్ సిరప్ అయితే నానపెట్టేసుకున్నాం కదా, షుగర్ అందులో వేసేసి వాటర్లో, ఇక అది కూడా అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి వాటర్ అనేది. ముందు షీట్కి అయితే కొంచెం రాసాను విప్పింగ్ క్రీమ్, తర్వాత షుగర్ సిరప్ అయితే అందులో వేసేసుకొని ఇక మనం కేక్ తీసేసుకున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉంది కదా, బాగుంది. టేస్ట్ కూడా అయితే చాలా అంటే మనం బయట తిన్న స్టైల్లోనే ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ విప్పింగ్ క్రీమ్తో అయితే ట్రై చేయండి. ఇట్లా 3 layers వేసేసుకొని ఇట్లా అయితే చేసేసుకున్నాను. మొత్తం కేక్ క్రీమ్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం కష్టమే, ఎందుకంటే మనకు అలవాటు అయ్యే కొద్దీ ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది నాకు సెకండ్ టైమే కాబట్టి ఓకే, నాకు ఇది బాగానే పర్లేదు అనిపించింది. మా ఆయన కూడా తినేసి బాగుంది కేక్ అని అన్నాడు. అంటే షేప్ కానీ ఇదంతా చాలా పర్ఫెక్ట్గా, అంటే మరీ బేకరీ స్టైల్ పర్ఫెక్ట్గా కాదు, హోమ్ మేడ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందో అనుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసేయండి. ఇక ఇదే అండి ఫైనల్ అవుట్పుట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పేసేయండి.